చాలా మంది అనుకుంటారు ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా మూవీస్ లో స్టోరీ పీరియాడిక్ ఆర్ సోషియో ఫ్యాంటసీ ఇంకా కొంచెం స్టోరీ ఏదో డిఫరెంట్ గా ఉంటేనే ఆ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని అనుకుంటారు. ఇంతకు ముందు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన బాహుబలి, త్రిబుల్ ఆర్, కాంతార, కార్తికేయ, కల్కి, పుష్ప, కేజీఎఫ్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. వన్స్ ఈ మూవీస్ ని చూసుకుంటే మూవీలో కంటెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఇప్పుడు రాబోతున్న గేమ్ చేంజర్ మూవీ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మే కదా, పొలిటికల్ డ్రామానే కదా, దీనికి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవసరమా? అసలు ఈ మూవీలో స్టోరీ ఏముంది? అదే పాత చింతకాయ పచ్చడ్ల రొటీన్ పొలిటికల్ డ్రామానే కదా, దీనిని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం ఎందుకని అందరూ అనుకుంటున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ ముందు వరకు కూడా అసలు ఈ మూవీపై అంతగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకపోవడానికి రీజన్ కూడా ఆల్మోస్ట్ అదే. బాహుబలి, కాంతార, త్రిబుల్ ఆర్ మూవీస్ లా ఒక పీరియాడిక్ స్టోరీ కాదు, కల్కి మూవీలా సైఫై స్టోరీ లేదు, కేజీఎఫ్, పుష్ప మూవీస్ లా ఒక స్మగ్లింగ్ స్టోరీ లేదు, జస్ట్ రొటీన్ మూవీలా ఒక పొలిటికల్ డ్రామానే కదా అని చాలా మంది గేమ్ చేంజర్ మూవీని లైట్ తీసుకున్నారు. మరి గేమ్ చేంజర్ మూవీకి పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే సత్తా ఉందా? గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా మూవీ అయినా? ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు చరణ్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ కమ్ టు ది టాపిక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ మూవీ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆస్కర్ రేంజ్ వరకు వెళ్ళిందంటే అందులో జక్కన్న, ఎన్టీఆర్ ల కృషి ఎంత ఉందో రామ్ చరణ్ హార్డ్ వర్క్ కూడా అంతే ఉంది. త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత ఆచార్య మూవీలో ఒక చిన్న గెస్ట్ రోల్ చేసిన రామ్ చరణ్ తన ఫుల్ లెంత్ మూవీ గేమ్ చేంజర్ మూవీతో జనవరి 10న ఈ సంక్రాంతికి వస్తున్నాడు. త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత గేమ్ చేంజర్ మూవీతో మెగా పవర్ స్టార్ ట్యాగ్ నుండి ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని అనిపించుకున్నాడు. ఈ మూవీ టీజర్ రిలీజ్ ముందు వరకు కూడా ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అంతలా లేవు అనేది ఫ్యాక్ట్. దానికి రీజన్ డైరెక్టర్ శంకర్ ప్రీవియస్ మూవీస్ వరుసగా ఫ్లాప్ అవడమే. అలాగే ఈ ఇయర్ ఆగస్ట్ వరకు కూడా గేమ్ చేంజర్ మూవీ గురించి పోస్టర్స్ కూడా రిలీజ్ చేయకపోవడం ఈ మూవీపై అంతలా బజ్ క్రియేట్ చేయకపోవడానికి ఒక కారణం. చాలా మంది ఈ మూవీకి పాన్ ఇండియా లెవెల్ రేంజ్ లేదని అనుకుంటున్నారు, బట్ అది రాంగ్. గేమ్ చేంజర్ మూవీ స్టోరీ అండ్ అందులోని క్యారెక్టర్స్ అసలు ఎవరు ఊహించిన రేంజ్ లో ఉండబోతుంది. చాలా మంది శంకర్ గారు ఫ్లాప్స్ లో ఉన్నారు కదా అని అనుకుంటున్నారు. మన తెలుగు నుండి ఇంకా పాన్ ఇండియా మూవీస్ లేనటువంటి ఒకానొక టైంలో శంకర్ గారి మూవీస్ పాన్ ఇండియా రేంజ్ లో రికార్డ్స్ ని క్రియేట్ చేశాయి. ఈ మూవీ స్టోరీ ఇప్పటి వరకు చూడని పొలిటికల్ యాక్షన్ మూవీగా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. తండ్రి క్యారెక్టర్ అప్పన్నగా చేస్తున్న రామ్ చరణ్ ని ఆ క్యారెక్టర్ కి శంకర్ గారు ఎలా ఒప్పించారో అర్థం కావడం లేదు అని శ్రీకాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారంటే అసలు అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించబోతున్నాడు అని అర్థమవుతుంది. మొన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో కూడా రామ్ చరణ్ ఈ మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ప్రీవియస్ శంకర్ గారి మార్క్ ఈ మూవీలో కనిపిస్తుంది. అసలు ఇలాంటి మూవీని నా లైఫ్ లో ఇంతవరకు చేయలేదని రామ్ చరణ్ గారు చెప్పారంటే ఈ మూవీ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. చాలా మంది అనుకుంటున్నారు గేమ్ చేంజర్ మూవీ రొటీన్ పొలిటికల్ డ్రామాగా వస్తుంది కదా, అసలు ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ ని మెప్పించగలదా, ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా అనే డైలామాలో ఉన్నారు. వన్స్ మనం ప్రీవియస్ పాన్ ఇండియా మూవీస్ ని చూసుకుంటే యానిమల్ మూవీ స్టోరీ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కాన్సెప్ట్ తో వచ్చి పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రభాస్ సాహో మూవీ తెలుగులో కంటే కూడా నార్త్ ఆడియన్స్ కి పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది. సాహో మూవీ స్టోరీ రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ స్టోరీనే, బట్ నార్త్ వాళ్ళు ఆ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. అసలు తెలుగులో సాహో మూవీ సరిగ్గా ఆడలేదు, కానీ తెలుగులో కూడా ఈ మూవీ కరెక్ట్ గా ఆడుంటే ప్రభాస్ ఖాతాలో బాహుబలి 2 తర్వాత సాహో మూవీనే 1000 crores మూవీ అయ్యేది. యాక్చువల్ గా ఒక మూవీ పాన్ ఇండియా రేంజ్ లో అందరినీ ఆకట్టుకోవాలి అంటే ఆ మూవీ పీరియాడిక్ ఆర్ సైఫై ఎక్సెట్రా అయి ఉండాల్సిన అవసరం లేదు. మూవీలో కంటెంట్ బోర్ కొట్టకుండా అందరికి నచ్చేలా ఉంటే చాలు. ఏదో టైం బ్యాడ్ వల్ల డైరెక్టర్ శంకర్ గారి మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి, కానీ ఆయన రేంజ్ లో రోబో, ఇండియన్ ఒకే ఒకటి లాంటి ఒక మూవీ పడితే మాత్రం ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో ప్రీవియస్ శంకర్ గారు మళ్ళీ బ్యాక్ అవ్వడం ఖాయం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ అండ్ పోస్టర్స్ పాన్ ఇండియా వైడ్ గా దుమ్ము రేపుతున్నాయి. రామ్ అచ్చా హిందీ వర్షన్ దంతో దికాజా సాంగ్ 2 crores ప్లేస్ వ్యూస్ తో బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే గేమ్ చేంజర్ టీజర్ హిందీ వర్షన్ 2.6 crore వ్యూస్ తో గేమ్ చేంజర్ మూవీపై హిందీలో కూడా ఎంతలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తెలియజేస్తుంది. ఇంకా ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు, బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా గేమ్ చేంజర్ హవానే నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ ధూప్ సాంగ్ మాత్రం ఎవ్వరు ఊహించని రేంజ్ లో ఉంటుందని తమన్ భయ్య ట్వీట్స్ మీద ట్వీట్స్ పెట్టి ఫ్యాన్స్ లో ఫుల్ జోస్ ని నింపుతున్నాడు. త్రిబుల్ ఆర్ మూవీ క్లైమాక్స్ లో రామ్ చరణ్ ని నార్త్ ఆడియన్స్ ఆ గెటప్ లో రాముడిగా భావించి చాలా బాగా ఆదరించారు. నార్త్ లో చాలా మంది రామ్ చరణ్ మూవీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. వన్స్ గేమ్ చేంజర్ మూవీ నార్త్ లో కూడా క్లిక్ అయిందనుకో, ఇక గేమ్ చేంజర్ మూవీ రికార్డ్స్ ని ఎవ్వరు ఆపలేరు. ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ్ 3 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలనుకున్నారు, బట్ ఇప్పుడు కన్నడ, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. కేరళలో ఈ మూవీని బిగ్ ప్రొడక్షన్స్ అయిన E4 ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు.
ఈ మంత్ 21న గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని యుఎస్ లో కండక్ట్ చేస్తున్నారు. దీనికి చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ సుకుమార్ గారు అటెండ్ అవుతున్నారు. ఈ మూవీలో ఎస్జే సూర్య క్యారెక్టర్ అండ్ శ్రీకాంత్ క్యారెక్టర్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయట. ఈ మూవీ సెకండ్ హాఫ్ మాత్రం ఎవ్వరు ఊహించని అన్ప్రెడిక్టబుల్ రేంజ్ లో క్లైమాక్స్ ఉండబోతుందట. ఇవన్నీ చూస్తుంటే ఈ మూవీతో ఈసారి శంకర్ గారు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో గైస్, ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.